జ్యోతిష్య శాస్త్రరీత్యా గోచారం ప్రకారం ఈ ఏప్రిల్ మాసం 7వ తేదీ సోమవారం రోజు మేషరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి, లైక్ చేసి షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏప్రిల్ 7వ తేదీ సోమవారం రోజు మేషరాశి వారు దీర్ఘాలోచనలు చేస్తారు. వర్తమానం గురించి పక్కన పెట్టి భవిష్యత్తు కోసం ఆలోచనలు చేస్తారు. ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి, వేగంగా ఎలా సెటిల్ అవ్వాలి, కుటుంబ సభ్యులను ఆనందంగా చూసుకోవాలి అంటే ఏం చేయాలి, ఆస్తి పాస్తులను ఎలా పెంచుకోవాలి, ఇచ్చిన అప్పులను ఎలా రాబట్టుకోవాలి, అసలు ఏమి చేస్తే సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి అన్న దానిపై ఒకటే ఆలోచనలు చేస్తారు. ఈ ఆలోచనలకు అంతు దరి అనేది ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం చేయాల్సిన పనులను పక్కన పెట్టేసి ఎప్పుడో జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తారు. అలా కాకుండా ఉన్న పని చేసుకుంటూ ప్రశాంతంగా ముందడుగు వేయగలిగితే చివరకు అంతా శుభమే కలుగుతుంది. మీకే తెలియకుండా అన్ని పనులు సానుకూలపడతాయి, సమస్యలు కూడా దూరమవుతాయి. ఈరోజు మేషరాశి వారు నలుగురిలో నారాయణ అంటూ కలిసిపోతారు. 10 మందితో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. గౌరవం పెరుగుతుంది, ధైర్యంగా ఉంటారు. అయితే ఈరోజు మీరు ఆలోచనలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తే మరింత లాభదాయకంగా ఉంటుంది. అన్నింటా శుభాలు కలుగుతాయి. ఈరోజు గోచారం ప్రకారం గ్రహస్థితి వాహన యోగాన్ని సూచిస్తూ ఉంది. అందుకే కొత్త వాహనం కొనుగోలు చేయాలి అనుకునేవారు తప్పకుండా ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. ఇక వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. పై అధికారుల మెప్పును పొందుతారు. ఉద్యోగరీత్యా గతంలో మీరు పడిన కష్టానికి ఈరోజు గుర్తింపు లభించే అవకాశం ఉంది. వేళకు నిద్రాహారాలు లభిస్తాయి. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ఒకవేళ ఆకస్మికంగా ఒత్తిళ్లు ఎదురైనా సరే వాటిని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద ఈ రోజంతా మేషరాశి వారికి యోగదాయకంగానే ఉంటుంది. ఇప్పుడు మేషరాశి వారి నక్షత్ర బలాలకు సంబంధించి ఈ రోజు యొక్క తారాబలం తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం వారికి ఈరోజు పరమ మిత్రతార కాబట్టి రోజంతా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు ధైర్యంగా చేసుకోవచ్చు. ఇక భరణి నక్షత్రం వారికి మిత్రతార కాబట్టి వీరికి కూడా బాగుంటుంది. అలాగే కృత్తిక నక్షత్రం వారికి సాధకతార కాబట్టి వీరు కూడా మెరుగైన శుభ ఫలితాలనే పొందుతారు. ఏ పనినైనా సరే సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు గోధుమ రంగు దుస్తులను ధరించకండి. మీ ఇష్ట దైవాన్ని ఎర్రటి పూలతోటి పూజించండి. ఏ కారణం చేతనైనా సరే శ్రీరామనవమి పండుగను తృప్తిగా చేసుకొని వారు ఎవరైనా ఉంటే అలాంటి వారు ఈ రోజున ఉదయాన్నే ఈ విధమైన దివ్య పూజను ఆచరించండి. శ్రీ సీతారాముల వారి దివ్యమైన కటాక్షాన్ని పొందండి. మీరు చేయాల్సిందల్లా సీతారాముల వారి పట్టాభిషేక పటం ఒకటి పూజ గదిలో పెట్టుకొని చక్కగా పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించి వివిధ రకాల పుష్పాలను స్వామివారికి సమర్పణ చేసి నెయ్యి దీపం వెలిగించి తులసి అర్చన చేయండి. ఇలా చేస్తే సీతారాముల వారి అనుగ్రహంతో మీ ధర్మబద్ధమైన కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుంది. ఈరోజు మీరు మర్చిపోకుండా బెల్లంతో చేసిన పదార్థాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేయడం వలన సీతారాముల వారి అనుగ్రహంతో బంధువుల మధ్య సఖ్యత పెరుగుతుంది. చాలా కాలంగా ఉన్న వివాదాలు కూడా తగ్గుముఖం పడతాయి. శత్రుజయం కలగాలి అన్న, దుర్గతి తొలగిపోయి సద్గతి ప్రాప్తించాలి అన్న దుర్గాదేవి అనుగ్రహంతో కోర్టు కేసుల్లో అలాగే వివాదాస్పదమైన అంశాల్లో విజయం సాధించాలి అన్న తప్పకుండా ఈ పరిహారం పాటించండి. అంతా శుభమే కలుగుతుంది. మనం చేయాల్సిందల్లా అరటి నారతో తయారు చేసిన వత్తులను 2 మట్టి ప్రమిదల్లో పెట్టి నెయ్యి పోసి దుర్గాదేవి ముందు వెలిగించాలి. అలాగే ఎర్రటి పుష్పాలను అమ్మవారికి సమర్పించాలి. ఇలా చేస్తే దుర్గాదేవి అనుగ్రహం మెండుగా కలుగుతుంది. ఎటువంటి కష్టం ఉన్నా సరే తొలగిపోతుంది. మనం ప్రతిరోజు నృసింహ అష్టకాన్ని కానీ లేదా నృసింహ కరావలంబ స్తోత్రాన్ని కానీ పారాయణం చేస్తూ ఉంటే ఇంట్లో కానీ అలాగే ఇంటి కుటుంబ సభ్యులపై కానీ దుష్ట గ్రహాల ప్రభావం ఉంటే తొలగిపోతుంది.
ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి.